తిరుమల శ్రీవారిని శనివారం మంత్రి సవిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదయం స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం. భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ వసతి కావచ్చు, అన్నీ బాగున్నాయి. సదుపాయాలు కూడా తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ముందులాగా గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలా మంది చెప్పారు. తిరుమల శ్రీవారిని శనివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సాయని, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు. ನಡೆದು ಹೋಗುವ ಮಾರ್ಗದ ಗಾಳಿ ಗೋಪುರ ಮತ್ತು ಯಾವುದೇ ವೈದ್ಯಕೀಯ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಬಿಟ್ರ ಗಾಳಿ ಗೋಪುರ